చిట్యాల మండలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశానుసారం చిట్యాల మండలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర జరిగింది. యాత్రలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెక్క నర్సయ్య, శ్రీకాంత్, ప్రవీణ్, తిరుపతి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 8వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు హర్ ఘర్ తిరంగ యాత్ర చిట్యాల మండల కేంద్రం నుండి చిట్యాల మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు తిరుగుతూ ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్క పౌరుడు కూడా మన యొక్క దేశం గురించి కానీ, మన యొక్క సంస్కృతి గురించి కానీ, మన దేశభక్తి గురించి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి భారతీయుడు కూడా దేశభక్తిని నింపుకొని మన దేశం తల్లి తండ్రి తర్వాత మన దేశం ముఖ్యమని చెప్పేసి మనం దేశం కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క 78వ స్వతంత్ర దినోత్సవంలో ఎన్నో ఒడుగుదొడుకులు మన భారతదేశం చెంది ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నదంటే ఈరోజు దేశభక్తి చెందినటువంటి జాతీయ నాయకులు మన దేశాన్ని పరిపాలించడం ద్వారానే అని చెప్పేసి తెలియజేస్తాం. మనకు 78 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రపంచంలో మనకు ఖ్యాతి లేకున్నా కూడా ఈ యొక్క 15 సంవత్సరాల్లో కానివ్వండి, 20 సంవత్సరాల్లో కానీ భారతదేశం అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానానికి ఎదిగిందంటే అది దేశభక్తుల ద్వారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు దేశభక్తులు ఈ దేశాన్ని ఏలుతున్నారు, ప్రపంచంలో దేశాలకు ఉత్సబోయిస్తారని చెప్పేసి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలు మన దేశంపై కన్నెత్తి చూడకుండా ప్రతి ఒక్క ధైర్యవంతుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు ప్రతి పౌరుడు కూడా దేశభక్తి నెలకొని ఈరోజు దేశాన్ని అభివృద్ధి పదంలో భాగస్వామ్యం అవుతున్నారు.